జగన్ అరాచక పాలనకు చరమగీతం పాడడంలో అమరావతి ఉద్యమం కీలక భూమిక పోషించిందని ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. విజయవాడ ఐఎంఏ హాల్లో జరిగిన బాలకోటయ్య రచించిన నేను నా అమరావతి పుస్తకావిష్కరణకు ముఖ్య అతిథిగా ఉపసభాపతి రఘురామకృష్ణరాజు, మంత్రి కొల్లు రవీంద్ర, టీడీ జనార్దన్, తులసిరెడ్డి హాజరయ్యారు. అమరావతి ఉద్యమంలో బాలకోటయ్య పోరాటాన్ని గుర్తించి కూటమి ప్రభుత్వం ఆయన సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్గా నియమించిందని రఘురామ తెలిపారు. బ్రిటిష్ కాలం నాటి అరాచకాలు వైసీపీ ప్రభుత్వంలో పునరావృతమయ్యాయని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. రైతులు, మహిళల్ని నిర్బంధిస్తే అహింసా మార్గంలో ఎలా పోరాడాలో అమరావతి ఉద్యమం నేర్పిందని కొల్లు రవీంద్ర చెప్పారు. ప్రపంచంలో జరిగిన ఉద్యమాల్లో అమరావతి ఉద్యమానికి ప్రత్యేక స్థానం ఉంటుందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు టీడీ జనార్దన్ అన్నారు. అమరావతి ఉద్యమ మహోజ్వల చరిత్రను బాలకోటయ్య తన పుస్తకంలో నిక్షిప్తం చేశారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి ప్రశంసించారు. అమరావతి ఉద్యమంలో ప్రతి మహిళ పాల్గొని జగన్ ప్రభుత్వ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా పోరాడి చరిత్రలో నిలిచిందని నేను నా అమరావతి పుస్తక రచయిత బాలకోటయ్య తెలిపారు. అమరావతి కళ సాకారం అవుతుంది. అక్కడ రోజు రోజుకి అభివృద్ధి ముఖ్యమంత్రి గారి నిర్దేశకత్వంలో సమకూరవలసిన ఆర్థిక వనరులన్నీ కూడా సమకూరి కాబట్టి ఎటువంటి విఘ్నాలు లేకుండా ఖచ్చితంగా అమరావతి ప్రతి నెల మనం ప్రోగ్రెస్ చూస్తూ మన కళ నెరవేరబోతామని అని చెప్పి ఖచ్చితంగా మీ అందరికీ, ఎందుకంటే నారాయణ గారిని తరచూ మాట్లాడుతూ ఉంటాను. ఆయన కూడా అనుక్షణం ఈ అమరావతి పండు ఆ మధ్యన మా అసెంబ్లీ కూడా ఆ ప్లాన్ అన్నీ కూడా నారాయణ గారు మాకు చూపెట్టారు. రాబోయే 2.5 సంవత్సరాల్లో అసెంబ్లీ కూడా అదొక రియాలిటీగా మారబోతుంది. ఖచ్చితంగా మరి జరిగిన డ్యామేజ్ జరిగింది. మనందరి పోరాటం ఫలితంగా అమరావతి నిజం కాబోతున్నాం కాబట్టి, మనం కావాల్సింది సాధించుకున్నాం కాబట్టి రేపటి నుంచి అమరావతి నిర్మాణానికి ఏ రకంగా మనం అందరం పాటుపడాలి అనే దాని మీదే దృష్టి పెడదాం. ఈ అమరావతి ఉద్యమ స్ఫూర్తి అందరికీ తెలియాల్సినటువంటి అవసరం ఆ చేసిన విధానాలు. ఎందుకంటే మేము కూడా గతంలో మచిలీపట్నం పోర్టు కోసం మేము కూడా అసలు అప్పుడు ఒక స్టూడెంట్గా ఉన్నటువంటి సందర్భంలో మాకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద మేము ఫస్ట్ టైం నేను బయటకు రావడం జరిగింది. అప్పుడు మామూలుగా రాజకీయాల్లో ఉన్నా, నేను రాజకీయాల్లో డైరెక్ట్గా సంబంధం లేదు. కానీ ఆ ఉద్యమ స్ఫూర్తి సామాజిక బాధ్యతగా భావించి అప్పుడు నేను రావడం జరిగింది. నేను ఆ సందర్భంలో గాంధీ గారు చదివాను. గాంధీ గారు తీసుకున్నటువంటి ఉద్యమ కార్యక్రమాలు చూస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ఒక అహింసావాదంతో ఏ రకంగా మనం ముందుకెళ్ళడానికి మొన్న అమరావతి ఉద్యమం ఒక స్ఫూర్తి చెప్పి ఖచ్చితంగా చెప్పలేదు. మరో బాగా చెప్తున్నాను, ఈ ప్రభుత్వం చరిత్రలో పడతాలి, ప్రభుత్వం బతికించాలి. పెద్దలు ప్రసిద్ధి లాంటి వాళ్ళు ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని లైబ్రరీలలో అంటారు. చరిత్ర తెలియాలి. అశోకుడు చెప్పిన నాటలు, అశోకుడు కూర్చొని పాతాపాప కూర్చొని రాస్తారు. ఎవరు రాశారు? బాలకోటం. అశోకుడు చెప్పిన నాటలు, అశోకుడు సప్తములు కట్టారు, కృష్ణదేవరాయలు చెరువులు పెట్టారు, ఈ అష్టమదేవాలు ఎవరో రాశారు. అలా చరిత్ర అందాలి. నేను ఆ రోజు శిబిరాలు చెప్తా. ఈ అమరావతి ఉద్యమంలో పాల్గొన్న ప్రతి మహిళ భావి తరాల వారు మా నాన్న అమరావతి ఉద్యమం చేశారు, మా నాన్న అమరావతి ఉద్యమంలో చనిపోయారు అని చెప్పి గర్వించడం వస్తే జగన్మోహన్ రెడ్డి గారు అలా చేస్తా ఉద్యమం అని చెప్పి ఒక అద్భుతమైన సువర్ణావకాశ ప్రభుత్వాన్ని ఈ రోజు మేము ఎదుర్కొన్నాం. మీకు చంద్రబాబు నాయుడు గారు అనిశ్చయినప్పుడు కూడా కంటి వెంట రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా రక్తపు కుప్పలు వాడే అలాంటి శ్రమించాం. ఇలా నేను మాట్లాడుకుంటుంటే అనర్థంగా ఉంటుంది. ఇది ఉద్యమం. ఈ అమరావతి ఉద్యమాన్ని భద్రించాల్సిందిగా నేను పెద్దగా కోరుతున్నాను.